యోహాను సువార్త ధ్యానాలు 32వ భాగం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. చాలండి. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఈ యూదులుగా పిలువబడే వీళ్లకు కొన్ని పండగలు, కొన్ని ఆచారాలు ఉంటాయి. ఆచారాలు జరుగుతున్నప్పుడు, వారి పండగలు వచ్చినప్పుడు, ఆ సమయమున ఈయన యేసు ప్రభువారు యూదులలో జన్మించిన వారు కనుక ఈయన కూడా యెరూషలేము అనే ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఆయనను ఆరాధించడానికి వెళ్ళారు. ఆయన వెళ్ళినప్పుడు ఆ పండగ వాతావరణం అంతా బాగానే ఉంది. సుమారుగా యెరూషలేము అనే దేవాలయానికి 12 గుమ్మాలు ఉంటాయి. ఎన్నండి? 12 గుమ్మాలు ఉంటాయి. ప్రతి గుమ్మానికి ఒక పేరు ఉంటుంది. అందులో ఒక గుమ్మము పేరు ఏమిటి అంటే ఆ గుమ్మము పేరు గొర్రెల ద్వారము, గొర్రెల గుమ్మము అంటారు. ఈ గొర్రెల గుమ్మము అనే పేరు ఎందుకు వచ్చింది అంటే యెరూషలేము దేవాలయములో మనుషులు వెళ్ళే గుమ్మము ఒకటి, వ్యాపారాలు కూడా జరిగే ఒక గుమ్మం ఒకటి, అందులోనే బలులు అర్పించే పశువులను, గొర్రెలను, మేకలను తీసుకుని వెళ్ళే గుమ్మం ఒకటి ఉంటుంది. ఆ గుమ్మము పేరే గొర్రెల ద్వారము లేక గొర్రెల గుమ్మము అని పిలుస్తారు. ఈ గొర్రెల గుమ్మముగా పిలువబడే ఈ గుమ్మములో నుండి లోపలికి వెళ్ళగానే ఓ ప్రక్క బెతెస్దా అనబడిన ఓ కోనేరు ఉంటుందంట. ఏంటండి? బెతెస్దా అనబడిన ఓ కోనేరు ఉంటుందంట. ఆ కోనేరుకు 5 మంటపములు ఉంటాయంట. 5 మంటపములు కలిగిన ఓ స్థలము. ఆ స్థలములో ఉన్న కోనేరు, ఆ కోనేటిలో ఉన్నటువంటి నీటికి అక్కడ ఉన్నటువంటి ఓ సందేశము మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఈ బెతెస్దా అనబడిన ఈ పేరుకు అర్థం ఏమిటంటే కరుణా గృహము. ఏంటండి? కరుణా గృహము అని ఈ పేరుకు మరో అర్థము. ఈ కరుణాగృహము అని ఆ బెతెస్దా అనబడిన దానికి పేరు ఎందుకు వచ్చింది అంటే ముందు మనం చదువుతుండగా మనకు అర్థమైపోతుంటది. ఏం జరుగుతుంది? ఆ బెతెస్దాలో అసలు ఏం జరుగుతుంది? బెతెస్దా అనబడిన దానికి అంత ప్రాధాన్యత, అంత వివరణ, అంత గొప్ప విశేషము ఏంటి అంటే ముందుకు సాగితే మనకు అర్థమైపోతుందండి. ఆ కోనేరు దేనికి ప్రసిద్ధి అంటే ఆ యెరూషలేము దేవాలయములో 12 గుమ్మములు. ఆ 12 గుమ్మములో ఒక గుమ్మము, ఒక ద్వారము, గొర్రెల ద్వారము. ఆ ద్వారము గుండా లోపలికి ప్రవేశించినప్పుడు అక్కడ ఓ స్థలము, ఆ స్థలము పేరు బెతెస్దా. ఆ బెతెస్దా అనబడిన దానికి ఆనుకుని ఉన్నటువంటి కోనేరు, ఆ కోనేరులో ఉన్నటువంటి ఓ జరిగే సంఘటన ఏంటంట, దేవుని దూత వస్తాడంట. ఆ దేవుని దూత ఆ నీళ్లను కదిలిస్తారంట. ఎప్పుడు అంటే తెలియదు. ఆయా సమయాల్లో అంటే ఓ నిర్దిష్టమైన సమయం లేదు. ఎప్పుడు వస్తారో ఎప్పుడు కదిలిస్తారో కూడా తెలియదు. ఆ దేవదూత వస్తాడు, ఆ నీళ్లను కదిలిస్తారు. కదిలించినప్పుడు మొదట ఎవరైతే ఆ నీటిలోనికి దుముకుతారో లేక ఆ నీటిలో ఉంటారో వారు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా సరే ఆయన స్వస్థపరచబడతాడట. బెతెస్దా అనగా స్వస్థపరిచే కరుణా స్థలము, విడుదల వచ్చే కరుణా స్థలము, విమోచన కలిగే కరుణా స్థలము బెతెస్దా అనబడిన దానికి పర్యాయ పదాలుగా కొంతమంది దైవజనులు ఇలా చెప్పారు. మనము నిజముగా బెతెస్దాలో ఉన్నామా? ఆయన కరుణాస్థలములో ఉన్నాము కనుకనే మనము కరుణించబడ్డామండి. ఈ మాటలు వింటున్న నా స్నేహితులారా, ఆ కరుణాస్థలములో మనము నిశ్చింతగా విడుదల, విమోచన, విజయము కలగడానికి గల కారణం ఏమిటి?
ఆయన మన మీద చూపిస్తున్న అపరిమితమైన ప్రేమ, అపరిమితమైన ప్రేమ. ఈ బెతెస్దా ఆ కోనేటిలో చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అంటే లెక్కకు మించి చాలా గుంపులుగా ఉన్నారు అని రాయబడింది. అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నవారు ఉన్నారా? ఆ కోనేటి దగ్గర ఎంతమంది ఉన్నారంట? ఇక్కడ చెబుతున్నారు చూడండి. కాదండి. ఆ మండపములో రోగులున్నారు. ఆ మండపములో కోనేరు దగ్గర, బెతెస్దా కోనేరు అనబడిన మండపము దగ్గర 5 మండపాలు ఉంటాయి కదా! ఆ మండపాల్లో రోగులున్నారు, గ్రుడ్డివారున్నారు, కుంటివారున్నారు, ఊచ కాళ్ళు చేతులు గలవారు ఉన్నారు. అక్కడ ఉన్న వారందరూ కూడా గుంపులుగా ఉన్నారంట. ఒకరు ఇద్దరిని గుంపు అనరు. ఎందుకున్నారు అంటే ఓ శ్రమతో, సమస్యతో బాధపడుతున్నారు. స్నేహితులారా, చిన్న మాట. ఆ బెతెస్దా అనబడిన కోనేటి దగ్గర గుంపులుగా ఉన్న వారందరూ ఏదో ఒక సమస్యతో వచ్చారు. ఆ సమస్య ఎక్కడకు వెళ్ళినా తీరనిది, ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలము కానిది, ఎన్ని ప్రయాసలు పడినా తీరనిదిగా అక్కడ ఉన్న వారి నోటి వంట మనము ఆ వార్తను వినగలుగుతాం. ఎందుకు అంటే కింద చెప్పబడుతున్నటువంటి వచనంలో ఓ వ్యక్తి మనకు కనిపిస్తారు. ఆ వ్యక్తి జీవితాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది వాళ్ళ దైనందిన జీవితం ఎంత భయంకరమైనదో. ఆ దైనందిన జీవితంలో ఎంత భయంకరమైన జీవితం, దుర్లభమైన జీవితం జీవిస్తున్నారో మనకు అర్థమైపోతుంది. చూడండి ఒకసారి 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఇండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపరగోడుచున్నావా అని వానిని అడిగారు. చాలండి. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నాడు ఆయన? చెప్పాలి. 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు. సర్వసాధారణంగా మానవ జీవితంలో సగ సంవత్సరాలన్నీ కూడా ఆయన ఎక్కడున్నాడు? ఆ బెతెస్దా అనబడిన కోనేటి దగ్గరే ఉన్నాడు ఆయన. తన జీవితంలో సగ సంవత్సరాలన్నీ కూడా ఆయన నిరాశతోనే బ్రతికాడు. ఆయన జీవితములో 38 సంవత్సరాలు వేదనతోనే బ్రతికాడు. ఆయన జీవించిన అనేక సంవత్సరాల్లో ఆయన నెమ్మది లేకుండగానే బ్రతికారు. ఓ వ్యాధితో బ్రతికారు, ఓ భయంకరమైన శోధనతో బ్రతికారు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, ఆయన 38 సంవత్సరాల నుండి నిరీక్షణ లేక బ్రతుకుతున్నారు. అటువంటి వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. స్తోత్రం కలుగును గాక. మనము ఒకప్పుడు నిరీక్షణ లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నాము. ఎందుకు జీవిస్తున్నామో తెలియక బ్రతికేసాం మనం. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకుండా బ్రతికేసాం. ఎందుకు జీవిస్తున్నామో తెలియకుండానే జీవించేశాం. నా స్నేహితులారా, అడుగుతున్నాను ఈ ఉదయకాలమున, యేసు రాకముందు మన జీవితం ఏంటి? యేసు ప్రభు వారు వచ్చిన తరువాత మన జీవితం ఏంటి? యేసు ప్రభు వారి రాక మునుపు అక్కడ 38 సంవత్సరాల నుండి ఓ భయంకరమైన వ్యాధితో పడి ఉన్నాడు ఆయన. యేసు ప్రభు వచ్చిన తరువాత తన బ్రతుకు మారిపోయినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు రాక మునుపు మన జీవితం ఎలా ఉంది? యేసు ప్రభు వచ్చిన తరువాత మన జీవితం ఎలా ఉంది? ముందు ఎలా బ్రతికామో, ప్రభు మన జీవితంలోనికి రాకముందు ఎలాగైతే బ్రతికామో, ప్రభు మన జీవితంలోనికి వచ్చిన తర్వాత కూడా అలా బ్రతికేస్తున్నామండి. అలా బ్రతికితే ప్రభు మన జీవితంలోనికి వచ్చిన ఆ విశేషము మనకంత మేలైనది కాదు.
ఎందుకు అంటే ఆయన మన జీవితంలోనికి వచ్చినప్పుడు మన జీవితం ఓ మార్పు చెందాలి. మార్పు చెందాలి. మార్పు లేకుండగా ఎక్కడేసావే గొంగలంటే నువ్వు వేచిన చోటే ఉన్నాను అన్నట్టుగా ఉండటానికి వెళ్ళలేదు. మనము మనము ప్రభు రాకమునుపు ఎలా ఉన్నా ప్రభు మన జీవితంలోనికి వచ్చిన తర్వాత మన ప్రతి పరిస్థితి మారాలి. ప్రతి పరిస్థితి మారాలి. మారట్లేదు. చాలామంది పరిస్థితులు మారట్లేదు. చాలామంది జీవితాలు మారట్లేదండి. ప్రభు దగ్గరకు వచ్చినా సరే, ప్రభు దగ్గరకు వచ్చినా సరే మానవ జీవితములో మన బుద్ధి మారకుండగా, నోటి మాట మారకుండగా, మన క్రియలు మారకుండగా ఎలా పడితే అలా బ్రతికేస్తున్నామండి. ఆలోచించండి స్నేహితులారా. మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి మారిపోవాలండి. మారిపోవాలి. హృదయము ప్రభువుకి ఇవ్వగలిగితే మన హృదయము మార్పు చెందుతుంది. 38 సంవత్సరాల నుండి పలకరించని ఓ వ్యక్తి దగ్గరికి ఓ వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు. స్వస్థపరచుకుంటున్నావా? నీ బాధ నుండి నీకు విడుదల కావాలా? ఆశ్చర్యపోతున్నాడు. ఎప్పుడు 38 సంవత్సరాల నుండి ఇప్పుడు వరకు ఆయన అక్కడే ఉన్నాడు అంటే ఆయన రోగం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఎలాంటి రోగం? ఎందుకున్నాడు ఆయన ఆ స్థలంలో? ఎందుకున్నాడు? ఓ దేవదూత వస్తారంట, ఆ నీళ్ళని ఇలా కదిలిస్తారంట. అప్పుడు వెంటనే ఎవరు ఫాస్ట్గా అందులో దూకేస్తారో వెంటనే ఎలాంటి వ్యాధైనా తగ్గిపోద్దంట. విచిత్రం. దేవదూత వస్తున్నాడు, ఆ నీళ్ళను కదిలిస్తున్నాడు. అక్కడికి వెళ్ళే లోపు ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నారు. అయ్యో, ఈ సమయంలో దేవదూత వస్తారేమో, ఈ సమయంలో నీళ్లు కదిలిస్తారు, ఈ సమయానికి నేను వెళ్ళాలి అనుకుంటున్నాడు ఆయన. వెళ్దామనేసరికి మరలా ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ మాట్లాడి పలకరిస్తే ఎక్కడ ఈ వ్యక్తికి సహాయము చేయవలసి వస్తుందో అని ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. అక్కడ అదే అంటున్నాడు ఆయన. ఆ రోగి చూడండి, 7వ వచనం, ఆ రోగి, అయ్యా, నీళ్ళు కదిలింపబడినప్పుడు కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడును లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాంట. ప్రభువా, నేను ముందుగానే వెళ్దాం అనుకుంటున్నాను, నాకు ఎవ్వరు లేరు. ప్రభువా, ఎవరైనా వచ్చి నాకు సహాయం చేస్తారనుకుంటున్నాను, ఎవ్వరు రావట్లేదు. నీళ్లు కదిలిస్తున్నాయి, వెళ్దాము అనుకునేసరికి వెళ్ళలేకపోతున్నారు. ఏమవుతుంది? ఎవరో ఒకరు వచ్చి, ఎవరైనా వచ్చి నాకు సహాయం చేస్తారనుకుంటే నాకు సహాయం చేయట్లేదు. నాకు తెలిసి తన వ్యాధి ఏమిటంటే 2 కాళ్ళు చచ్చుబడిపోయినాయి. లేవలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చారు. స్వస్థపడగొరుచున్నావా? ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నీ పాపం నుండి విడుదల పొందగోరుచున్నావా? నీ మోసపూరితమైన జీవితం నుండి విడుదల పొందగోరుచున్నావా? నీవు ఉన్న బందీకానాల నుండి విడుదల పొందగోరుచున్నావా? ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందగోరుచున్నావా? దేవాతి దేవుడే మన దగ్గరకు వచ్చి అడుగుతున్నారండి. ఓ మనుషుడు వచ్చి మనకు సహాయం చేయడానికి రావట్లేదు. ఎందుకంటే మన వల్ల వాళ్ళకి ఉపయోగం ఏమీ లేదు, మన వల్ల ప్రయోజనమేమీ లేదు. ఎందుకంటే మనం చిదికిపోయాం, బలహీనులము, మనము అన్ని విషయంలో పడిపోయి ఉన్నాం. మన దగ్గరకు వచ్చి బాగున్నారా బ్రదర్, బాగున్నారా సిస్టర్ అని అడిగే నాదుడు లేడు. జీవము గల దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. విడుదల కావాలా? స్వస్థపడగోరుచున్నావా? మనం ఇచ్చే సమాధానం. ఈ రోగి అంటున్నాడు, అయ్యా, ఇప్పుడు కాదయ్యా నేను స్వస్థత కోరుకున్నది,
38 సంవత్సరాల నుండి పడున్నానయ్యా, ఏ ఒక్కరూ సహాయం చేయలేదు ప్రభువా. ఎంత హృదయ వేదన చూడండి, ఎంత మనస్తాపంతో ఉన్నాడో చూడండి, మానవ స్వభావం ఎంత క్రూరమైనదో చూడండి. అయ్యో, నేను స్వస్థపడ్డాను, పోనీలే నాతో ఉన్నాడు ఇన్ని సంవత్సరాల నుండి అని ఆ దేవదూత వచ్చే వరకు ఒక వ్యక్తి అయిన దగ్గరుండి అతన్ని చెయ్యి పట్టుకుని దించచ్చు కదండి. అక్కడ ఈ వ్యక్తి ఒకడే ఉన్నాడా? లేడు కదండి, గుంపులు గుంపులుగా ఉన్నారంట. సరే, ఈయనకంతా ముందు ఓ వ్యక్తి దుముకాడు, నీటిలోనికి వెళ్ళారు. ఆ వ్యక్తి బాగుపడ్డాడు, అతని కాళ్ళు బాగుపడినాయి, అతని శరీరం బాగుపడింది, అతని వ్యాధి పోయింది, అతని జబ్బు పోయింది, అతడు శుద్ధుడైపోయాడు. సరే, ఇద్దరు ఇంతవరకే మాట్లాడుకుని ఉంటారు. నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఎప్పుడో 38 సంవత్సరాలు. నువ్వో? ఇప్పుడే మొన్నే వచ్చాను. అయ్యో, మరి ఆ వ్యక్తి ఎప్పుడో వచ్చాడులే. అంటే ఇక్కడ ఉన్న అందరిలో ఎక్కువ సంవత్సరాల నుండి ఉన్నది నేనే, ఆ ఎక్స్పీరియన్స్ పర్సన్ నేనే, ఆ ఎక్కువ సంవత్సరాల్లో ఉండిపోయిన వ్యక్తిని నేనే. అవునా? నీకేంటి సమస్య? నా 2 చేతులు పని చేయట్లేదు, నాకు చాలా బాధగా ఉంటుంది, వేదనగా ఉంటుంది. అవునా? సరే సరే, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నాకు సహాయం చేస్తావా? ఎన్ని విషయాలు మాట్లాడుకుని ఉంటారు. ఈ వ్యక్తి దేవదూత వచ్చి ఆ నీళ్లు కదపగానే అమాంతం నీటిలోనికి దూకి స్వస్థత పొంది వెళ్ళిపోయారు. అయ్యో బ్రదర్, నీవు సిస్టర్, మీరు స్వస్థత పొందారు కదా, నా దగ్గరకు వచ్చి నన్ను బాగు చేయరా, నాకు కొంచెం సహాయం చేయరా, నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. లేదు, మానవ స్వభావం ఎదుటివానికి సహాయం చేయలేరు. ఎదుటివారు బాగుపడితే వార్వలేని మనస్తత్వాలు మనుషుల యొక్క స్వభావం అండి, మానవ స్వభావం. నా స్నేహితులారా, దేవుణ్ణి నమ్ముకున్న మనము దేవుని కరుణాహస్తముగా, కరుణాగృహముగా, ఆ బెతెస్దా అనబడిన, కోనేరు అనబడిన ఆ దేవుని కోనేటిలోనికి దుమికి మనము చాలా సంతోషంగా ఉన్నాం కదా, మనం స్వస్థత పరచబడ్డాం కదా. మన వలె వ్యాధులతో, బాధలతో, శోధనలు, పాపములో, మోసపూరితమైన దుష్ట స్వభావాల్లో ఉండిపోయి ఎన్నో సంవత్సరాలుగా ఉండిపోయిన వారు ఎంతో మంది ఉన్నారండి. వారికి సహాయం చేసే మనసు మనకు లేదండి, వారిని రక్షించే మనసు మనకు లేదండి, వారిని ఆ కోనేటి యొద్దకు అనగా దేవుని మందిరానికి నడిపించే స్వభావం మనలో లేదంటండి. ఎన్ని సంవత్సరాలైనా మన కుటుంబీకులు అలా నరకానికి పాలైపోవలసిందేనా? ఎన్ని సంవత్సరాలైనా ఆ మోసపూరితమైన వ్యాపారాల్లో, మోసపూరితమైన ఆలోచనలో, ఆ నీచమైనటువంటి బ్రతుకుల్లో వారిని అలా విడిచిపెట్టేయాల్సిందేనా? లేదు లేదు, నా దేవుడు నన్ను విడిపించినట్టుగా నేను విడిపించబడాలి అని మనలో ఉందా? మనలో ఉంటే మన చుట్టూ కూడా పాడైపోతున్న ఎంతమంది ప్రజలను చూసి నాకెందుకులే అని విడిచిపెట్టేయండి. నా బ్రతుకు నాది, నా భార్య, నా భర్త, నా బిడ్డలు, నా కుటుంబం చాలు, పక్కవారు ఎలా అయిపోతే ఏంటి? ఈ మనస్తత్వం మనలో ఉండడానికి వీల్లేదండి. ఎందుకంటే నశించిపోతున్నవాడు నీలాంటి ఓ మనుషుడు. నశించిపోతున్న వారు అపవాది చేతుల్లో బందీలైపోయి, లోకములో చేరిపోయి, అపవాది చేత త్రాగుడుకు బానిసై, జూదాలకు బానిసై, మత్తు పానీయాలకు బానిసై ఇష్టానుసారంగా జీవించడం. యేసు ప్రభువారు మనల్ని అడుగుతూ ఉంటే మనమిచ్చే సమాధానం ఏంటో చెప్పండి. మన పాపం నుండి విడుదల పొంది నీ పాపం నుండి విడుదల నీవు పొందుతావంటే మనమిచ్చే సమాధానం ఏంటో మనం చెప్పాలి ఆయనకు. ఆయన దగ్గరకు ఈ 38 సంవత్సరాల రోగిగా ఉన్నటువంటి అతని దగ్గరకు యేసు ప్రభువారు వచ్చి అడిగినప్పుడు, ఆయన సమాధానం చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఆశ్చర్యపోయారు. ఏమని సమాధానం చెప్పాడు ఆయన? ప్రభువా, 38 సంవత్సరాల నుండి ఉంటున్నాను, ఏ ఒక్కరూ నాకు సహాయం చేయట్లేదు అని చెప్పి ఆయన మౌనంగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాట చూడండి. యేసు, నీవు లేచి
నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెంటనే యేసు ప్రభు వారి మాట గురించి మనం చూసాం గడిచిన వారం. ఆయన మాట ద్వారా స్వస్థత అని, ఆయన మాట సెలవివ్వడం ద్వారా స్వస్థత అని మనం చూసాం. ఆయన మాట సెలవిచ్చారు, ఆ మాటను బట్టి ఆయన స్వస్థపరచబడ్డాడు. ఆయన మాటను బట్టి ఆయన స్వస్థపరచబడ్డారండి. అనేక మంది రోగములతో ఉన్నటువంటి ఆ స్థలములో ఈ ఒక్క వ్యక్తి ఎందుకు దేవునికి కనిపించారంటారా? నా మాట మీకు అర్థమైందండి? అక్కడ చాలా మంది ఉన్నారని ఉంది కదండి. ఎంతమంది ఉన్నారు? కాళ్ళు చేతులు బాగోలేని ఉన్నారు, రోగాలతో ఉన్నవారు ఉన్నారు, ఇంకా చాలా రకాలైన రోగాలతో ఉన్నవారు ఉన్నారు. అంతమంది ఉండగా ఇతని యొద్దకి దేవుడు ఎందుకు వచ్చారంటారు? నిరాశ నిస్పృహతో ఉన్నాడు. ఎందుకంటే 38 సంవత్సరాలుగా ఒక్కరు కాకపోతే ఒక్కరైనా వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూశారు. ఇన్ని సంవత్సరాలుగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి స్వస్థపడుతున్నారే తప్ప ఒకరైనను వచ్చి ఈయనకు సహాయం చేయట్లేదు. అట్లాంటి హృదయాన్ని ఆయన చూశాడు. అర్థం చేసుకో. అతనికి ఆ 38 సంవత్సరాలుగా ఈతని తోటి కొంతమంది సహరోగులు ఉండే ఉంటారు. ఇతనితో ఉన్నటువంటి బాధ కలిగి వారితో స్నేహం చేసి ఉంటాడు ఆయన. అలాంటి మనుషులు కూడా తిరిగి సహాయము చేయకపోయేసరికి ఈ స్నేహము వ్యర్థము అన్న నిరాశ ఆయనకు వచ్చే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా లేని నిరాశ బ్రతుకు, ఇక నా బ్రతుకు ఎక్కడే, నా తనువు చాలించాలి, ఇలాగే నా బ్రతుకు బ్రతికేయాలి, ఇలాగే నా జీవితం నేను ఈడ్చుకుంటా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చి మాట్లాడి నీకు స్వస్థత కావాలా అని అడిగినా ఈతనికి అర్థమైపోయింది, నాకీక ఆధారం ఏమీ లేదు, నాకు సహాయం చేసే మనిషి ఈ లోకంలో భూమి మీద లేడు అని అప్పుడు అనుకున్నాడంట. నిరాధారుడైపోయి దేవునికి మొరపెడుతున్నాడు. దేవా, నీవున్నావు గనుకునే నీ దేవదూతను పంపి నీళ్లు కదిలిస్తున్నావు, అనేక మందికి స్వస్థత వస్తుంది, ఇక నన్ను ఆ నీటి దగ్గరకు, ఆ స్వస్థత పొందే స్థలానికి తీసుకుని వెళ్ళే నరమాత్రుడు కూడా లేడు ప్రభువా అని చెప్పి నిరాధారుడై ఆయనకు మొరపెట్టి ప్రార్థించినప్పుడు తండ్రి లేని వానికి నీవే సహాయుడువ కదా ప్రభువా అని ప్రార్థన చేసుంటాడు. ఆ ప్రార్థన ఈయన ఆలకించుంటాడు. ఇంకో మాట చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనంలో చాలా మంచి మాట దాగుంది. ఒకసారి చూద్దాం. సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయన. సొమ్మసిల్లిన వానికి ఆ స్థలమందు 38 సంవత్సరాలుగా చాలా యాక్టివ్గా ఆనందంగా లేడీనా. ఎలా ఉన్నాడు ఈయన? సొమ్మసిల్లిపోయి ఉన్నాడు, నీరసించిపోయి ఉన్నాడు, బక్క చిక్కిపోయి ఉన్నాడు. ప్రేమగా ఆహారం ఎవరైనా తీసుకొచ్చి పెడతారా? అయ్యో ఈ బలమైన ఆహారం తినండి అని పెట్టేవారు ఎవరుంటారు? అలాంటి వారుంటే ఆ దేవదూత కదిలించే సమయానికి వ్యక్తిని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టును కదా. అంటే ఆయనకు సరి అయిన ఆహారం కూడా లేదు, సొమ్మసిల్లిపోయే పరిస్థితి. సొమ్మసిల్లిన వారిని ఆయన ఆదరించే దేవుడండి. శక్తిహీనులను ఆయన బలవంతులుగా మార్చే దేవుడు.
శక్తి లేదు, బలహీనుని అనుకోకండి. బలపరిచే దేవుడు మనతో ఉన్నాడండి. బలపరిచే దేవుడు మనతో ఉన్నాడు. మనము సొమ్మసిల్లిపోయినప్పుడు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనకు ఆధారమై ఉన్న దేవుడు. అదే ఆధారము అలనాడు 38 సంవత్సరాలుగా పడి ఉన్న ఆ రోగికి దగ్గరకు యేసు క్రీస్తు ప్రభువారు వచ్చి మాట్లాడుతున్నారు. నీవు స్వస్థపడగోరుచున్నావా? నీ పరుపెత్తుకుని వెళ్ళు అనగానే ఆయన తన పరుపెత్తుకొని ఆ స్థలము నుండి వెళ్ళడం మనం చూస్తాం.